హాయ్ హలో అందరికీ నమస్తే, నేను మీ కిరణ్. ఇప్పుడు మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే ఉంది ఆ బాటిల్. మా వాళ్ళందరితో ఒక గేమ్ ఆడదాం అనుకుంటాను. అది ఏంటో కాదు, ట్రూత్ ఆర్ డేర్. మా వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అన్నీ కొంచెం తేడా ఉన్నాయి, అయినా కూడా ఆడదాం ఖచ్చితంగా. ట్రూతే డేర్ అంటే డేర్. రెడీ అందరు? రెడీ. ఓకే రెడీ. తిప్పన్నా. మా వాళ్ళు చాలా ఎక్సైటింగ్ ఉన్నారు. చలో రెడీ. రామన్ 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 ఏ రామన్ నీకే నీకే. చలో చెప్పు, ట్రూత్ ఆర్ డేర్. సరే, ట్రూత్ అంటే చెప్పాలి ఒకటి. సరే రామన్, నీకు ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు? అలా ఎవరో డేటింగ్ చేసావు చెప్పాలి. అది లేదు చెప్పు. ట్రూత్ అన్న బరాబర్ యాక్టర్ కథాకారు చెప్పు. నిజం చెప్పి ఇక. ఓకే ఓకే, యాక్టింగ్ చేయకు, నిజం చెప్పు. ఒకటి సరే ఇక. ఇక డేటింగ్ అంటే మీ వాళ్ళు ఇంట్లో చూసి తంతారు కావచ్చు, కానీ గర్ల్ ఫ్రెండ్ ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు? ఇగో ఏదైనా ఒకటి నేను చెప్పాలి. ఎప్పుడు ఫోన్ చేసినా బిజీ అవుతుంది మళ్ళీ. లేరడది అన్న మంచోడు. ఎవరన్నా సంబంధాలు చూడండి రామన్కి. ఓకే సరే రామన్ ఓకే. ఇక పాస్. మళ్ళా రామన్కి వేస్తారు. రవితే 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 అడవలే కాబట్టి. సరే ట్రూత్ ఆర్ డేర్. డేర్ అయితే డేరా పక్కా పక్కా డేరే. ఇప్పుడు పైన 6 ఫ్లోర్ రా, నీకు 10 సెకండ్ల టైమర్ పెడతా. మరి 10 సెకండ్లు వద్దు, 20 సెకండ్లు. 20 సెకండ్ల పైనకి ఎక్కి ఉరికి రావాలి. 20 సెకండ్స్ అంటే బయటికి పోయేసరికి టైం అవుతుంది. 20 సెకండ్స్ రెడీ స్టార్ట్. 20 సెకండ్స్ పెట్టినా. రెడీ. ఇక్కడికే 10 సెకండ్లు లేదు, మరి పైకి పోతాడు అక్కడ. ఇప్పుడు టైం అయిపోయింది. టైం అప్. మరి 20 సెకండ్లు పెడితే వాడు ఎక్కడ పోతాడు? టైం అప్. 10 సెకండ్లలో వచ్చిన చూడు. సార్ ఏంటి సార్ అది? 10 సెకండ్లలో వచ్చిన చూడు. అయిపోయింది, టైం అయిపోయింది. డన్. సరే పాస్. ఓకే నెక్స్ట్. హరీష్ 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 హరీష్. అయ్యా కాదు కాదు హరీష్. అది అవును. ఆగింది. సరే ట్రూత్ ఆర్ డేర్. ట్రూత్ ఆర్ డేర్. ట్రూత్ అంటే సరే ఇగో అది వద్దు కానీ ఇక లవ్ అంటే నేను అడిగా కదా. ఇక అందరు లవ్ అంటే పెళ్లి కాల్సిన పిల్లాడు, నీకంటే ఏం కాదు కానీ. సరే ఓకే, నీకేం క్వశ్చన్ అంటే ఇప్పుడు అయితే ఈ బియర్ తోడు అయితే నువ్వు ఫేమస్ అయినావు. ఇలా ఒక షార్ట్ ఫిల్మ్ అయితే నువ్వు ఫేమస్ అయినావు, వైరల్ అయినావు. సరే నిన్ను ఎక్కడన్నా అమ్మాయిలు ప్రపోజ్ చేయడమా, రేపు ఫోన్ నెంబర్ తీసుకోవడమా ఏసీలు ఎక్కడన్నా? ఈ లుక్తోని అప్పు అంటే ఏం చేయలే కానీ సరే మొత్తం భయపడలేదు. బయట ఒక నలుగురు అయితే సెల్ఫీ దిగులు, దాని వరకు థ్యాంక్ యూ కిరణ్ అన్నకు థ్యాంక్స్ అండ్ టీమ్ థ్యాంక్స్. ఒక నలుగురు అయితే ఫోటోలు దిగులు. భయపడు లేదు, గుర్తుపట్టి మాట్లాడిల్లు. ఒక నలుగురు సెల్ఫీ తీసుకున్నారు, ఆడికైతే నాకు మంచి అనిపించింది. కానీ ఒక్కటైతే పిల్లగా చూసి నేనైతే భయపడ్డాను. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? భయపడరు కానీ దాని తర్వాత క్లోజ్ అవుతుంది. బంద్ చేయవాడికి ఎట్లా సరే నా ఒక్కడే లాస్ట్ ఒక్కడే
ట్రూత్ అడేరా అన్న ట్రూత్ అంటే నేను చెప్పలేను. డేర్ ట్రూత్ ట్రూత్ డేర్ ట్రూత్ అంటే చెప్పలేను నేను. డేర్ అన్నకి ఎట్లా డేర్ అంటే చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. అదే కాదు, వంట చేస్తాడు, ఏమన్నా కొట్టరామన్నా కొట్టేస్తాడు. ఇంకేమన్నా అన్న మా ఊరు దేవనపేట కదా, మా ఊరు దేవనపేటల ఒక చెరువు ఉంటుంది. 9 దాటితే పోనీకే భయంకరంగా ఉంటుంది. అటు పోవడానికి భయపడతారు అందరు. నువ్వు ఎట్లా పోతావు తెలియదు. పొయ్యి ఏ రోజు నైట్ ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 10 అవుతుంది. 5 నిమిషాలు తక్కువ 10 అవుతుంది. నువ్వు పొయ్యి ఆడ పడుకుంటావా ఏం చేస్తావా వండుకొని తినేసి 12 దాటినాక రావాలన్న. నువ్వు ఎట్లా పోతావు నీ ఇష్టం. 12 దాటినాక రావాలి. ఎందుకంటే మొన్న ఒకటి హర్రర్ ఫిలిం షూటింగ్ మనం రాసుకుంటప్పుడు ఇంకా దయాలకు భయపడతాను అది అన్న. మా ఊర్లో అయితే ఒక భయం ఉన్నది, మళ్ళీ ఇట్లా ఇంకా దయాలకు భయపడుతున్నా తమ్ముడు అది అని అన్నాడు. సో అందుకే నీకు అదే డేర్ అన్న. ఇప్పుడు కరెక్ట్ డేర్ అన్న. ఎన్ని గంటలు రావాలి? 12 దాటినాక రావాలి. నువ్వు ఇప్పుడు రావద్దు. 12:30 దాకా ఉంటా. 12:30 తర్వాత ఒక్కడే నేను ఒక్కనే మిమ్మల్ని కూడా తీసుకుపోతా. నా ఎంబర్ రాలి, ఏదో తేడాగా ఉందేంటి? నా ఎంబర్ రాలి. ఉండండి అక్కడ చూడండి, నేను ఉంటా. ఒక్క నిమిషం ఫోన్ వస్తుంది. హలో రామ్ హలో సరే వాడు వస్తాడు. మీరు చెప్పారు కదా డైరే ఛాలెంజే. 12:30 దాకా ఉంటా అక్కడ. నేను అక్కడనే వంట చేసుకుంటా. అవసరమైన చికెన్ పట్టుకుపోతా, వండుకుంటా, తింటా. మీకు కూడా వండుతా రాలి, మీరు కూడా రాలి. 12:30 దాకా ఉంటా, వంట చేసుకుని తిందాం అక్కడనే. నేను ఉన్నాక భయం ఎక్కడ పాలు ఏం కాదు. సరే ఇంకేంది ఇప్పుడు నేను ఉన్నా కదా అన్నాడు కాబట్టి ఇప్పుడు మనం కూడా పోదాం. ఇదంతా డేర్ ఉన్నాడు కాబట్టి చలో ఏం కాదు. సరే మీకు రాబోద్ది కాకపోతే ఇక్కడ దూరం ఉండి చూడాలి, లేకపోతే వస్తే రాలి, మీ ఇష్టం అది. రెడీయా? డన్. వర్షం పడుతున్నప్పుడు ఇంతమంది ఒకే కార్లో ఎక్కడికి వెళ్తారు? పెళ్ళిక, ముహూర్తాలు లేవు, ఊరిక, లగేజ్ లేదా, మొహల్ దాచుకోవడానికి మంకీ క్యాప్లో, వైర్ ఫెన్సింగ్ కట్ చేయడానికి సరిపోయేంత కట్టర్, లాకర్ ఓపెన్ చేయడానికి పనికొచ్చే టూల్ బాక్స్, అన్నిటికంటే ముఖ్యంగా ప్రతి వాడి కళ్ళల్లో భయం. ఒక్కడి ఫేస్లో నవ్వు లేదు. గొప్ప పని చేసేప్పుడు లేదా పెద్ద తప్పు చేసేప్పుడు మాత్రమే మనిషి అలా ఉంటాడు. అన్నిటికి భయపడతారా? అన్ననే ఉన్నాడు ధైర్యంగా. మీరు ఉన్నారని భయం. అసలు విషయం ఏంటంటే నువ్వు ఇంటి దగ్గర గ్యాస్ మర్చిపోయినావు, స్టవ్ మర్చిపోయినావు, మళ్ళీ పోయి తేవాల్సి వస్తుంది. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. పట్టుకొస్తాం ఓకేనా? సరే మేమైతే గ్యాస్కున్న స్టవ్ పంపించినాము, కానీ ఒక హరీష్ వాడు ఒక్కడు మిస్ అయిపోయాడు. వాడు నాకు తెలిసి ఎడిపోయింటారా వాడు ఏదంటే ఆ టూర్ చెప్పమని చెప్పంటే ఏదో కహాని చెప్పిండు. ఖచ్చితంగా మాకు పోరు ఉన్నది కానీ చెప్తలేడు. సరే తర్వాత బయట పడుతుంది, అదే బయట పడ్డప్పుడు చూద్దాము. నాకు తెలిసి అమ్మాయి దగ్గరికి పోయి ఉంటాడు. సరే చూద్దాం. మేము చికెన్ అయితే తీసుకుపోతాను. చికెన్ అయితే మనకి బాగా అది ఉంటుంది. ఎక్కడన్నా కూడా అన్నీ ఇట్లా కోసుకుంటాడు వాడు చికెన్ అంటే. చూద్దాం వస్తాడా చూద్దాం. అయిపోయేదాకా చూద్దాం. ఓకే వీడియో కాల్ చేసి చూపెడదామని ఖచ్చితంగా వాడేస్తాడు. పోయేటప్పుడు తీస్తాడు కానీ ఇప్పుడేమో పొయ్యి మర్చిపోయాను. ఇదేదో కట్టుకున్నట్టున్నాయి. నా భయం అవుతాను. నేను రాను అంతా తీసుకోపోతాను. మీరు ఏమన్నా అయితే నాకైతే ఎదురా గులుతాయేమరా? నా భయం అవుతుందంటే నువ్వు తీసుకోపోతాను. అసలుగా పెళ్ళి కాదే, నాకు అసలుగా పెళ్ళి కాదే. అరే అందరికి అయిందారా? నీకు అయింది అన్నాడు.
పెళ్ళి అయినోడు భయపడాలరా, పెళ్లి కానోడు భయపడతారా? దగ్గర డేరు ఉండాలి. నువ్వు అసలు చూసావు నీకేం ఉండవాలి ఏం చూస్తావు నువ్వు? టైం చూడండి ఫ్రెండ్స్, 10:40 11:40 అవుతుంది. 11:40 అవుతుంది టైం అయితే. చూడండి, మేము వాడికి వెళ్ళేసరికి ఎట్లా 12 అవుతుంది. నైట్ దాకా ఉంటాం, నైట్ మొత్తం ఉంటాం. ఏం భయం వస్తా చూస్తాం కంపల్సరీ. ఆ భయం ఏంటో మేము చూస్తాం ఆడ. చలో గేట్ ఓపెన్ చేయని వెళ్తాము. రాము వాడు చెప్పింది మొత్తం ఇదే ఏరియాదా? ఇక్కడి నుంచి కొంచెం లోపల పోతుంటుంది వాడు చెప్పింది, హరీష్ చెప్పింది. నాకు భయం అవుతుంది ఊర్లే, అందుకే వాడు చెప్పింది. మరి సుశీలారా వాడు కావాలని చెప్పింది. ఇది ఎట్లా చేసే డేరు ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేద్దాము. సరే బాగా బాయ్. భయం అవుతుంది నాకు. ఎవరైనా చెప్పింది చేస్తాను. ఇప్పుడు చూసాను నవ్వుపించిన కారు ముందు నుంచే పోయింది. నేను తెల్లగా వేయడం అనిపించింది నాకు. మీకే నవ్వుపించిందా? నాకైతే భయం అవుతుంది బా, ప్లీజ్. ఏం కాదు ఉర్రాకుల్లి, టెన్షన్ పడకుల్లి. చూద్దాం మెల్లగా చూద్దాం. టెన్షన్ రిస్క్ ఎందుకు పోవా? అది పోవా. అరే రిస్క్ అనుకుంటే హరీష్ గారు ఇట్లాంటి ఉంటాయని చెప్పి వాడు కావాలని వాడు స్కిప్ కొట్టిండు. సరే చూద్దాం, వాడు స్కిప్ కొట్టిన కానీ చూద్దాం. మనం కష్టం చేద్దాం. డేరే టెన్షన్ పడకాగు, టెన్షన్ పడకుల్లి, ఆగుల్లి. అది పోవా ప్లీజ్. అరే ఏం కాదురా, బిక్కగా పోతాం. చూద్దాం, కొంచెం ముందు చూద్దాం. అసలు కావు ఇల్లుకే పోయింది బాబు, ఇల్లుకే పోయింది బాబు. ఇక్కడి నుంచి ఇల్లుకే పోయింది బాబు. ఇప్పుడు ఏం లేదు కదా, ఏం కనబడుతుంది కదా. ఇల్లుకే పోయింది బాబు. అది ఇచ్చిన లోపలికి పోయింది బాబు. ఏం కాదు ఏం కాదు ఏం కాదు ఏం కాదు ఏం లేదు ఆడ, ఏం లేదు. టెన్షన్ తీసుకోకు, ఏం లేదు. ఆగు ఆగు. అద్దురా అంటున్నా ఏమో పరిసరమేమి ముందు స్టండ్ అయితే సందర్భంలో వద్దురా అంటే పోకేసి కోసం 10 ఫారం ఎక్కేమో అదే విన్నరా అప్పుడే ఏం చెప్తారా అయ్యా? హరీష్ గాడో ఇక్కడ ఇరికిచ్చిపోయిండు, అదో పంచర్ అయింది, ఆడనో దిగబట్టది. ఇది నా కథనే ఉన్నట్టున్నది. మా బావ చెప్తే మా బావ వింటలేడు. హరీష్ గాడు దెంకపోయిండేటో ఇరికిచ్చి వీళ్ళు వీళ్ళు ఇప్పుడు ఉంటుంది. ఏమైతో నైట్ నాకైతే భయం అవుతుంది. దేరా అయ్యా కొత్త తొందర మీకే ఏంద్రా ఈ కారణం మనం మీకైతే తిండి మీద తప్ప దేని మీద ఇంటి మీద ఎక్కడ గోరిల మధ్యలో ఈ శ్మశానంలో ఏదా ఏమైంది? నువ్వు వచ్చినావా? నువ్వు వాళ్ళ అత్తే రాకుండా వాళ్ళతో మనకి ఎదురా మనమైతే ఉండాలి. నైట్ మొత్తం ఉంది అవసరం కూడా. పొద్దున పంచాయతీ తెలుసుకుందాం, ఏదో చేద్దాం. శ్మశానంలో అడుగునా నాకు ఇష్టమైంది పెళ్లి పొద్దుగా టైర్ పంచాయతీ చేపించుకుందాం, మనం రమ్మని చెప్తాం, చేపించుకొని పోదాం. దాని గురించి వరి కాదు. ఏమంటారా? నిన్నే బందాం అయిపోయింది. సరిపడా తీరా నేను జీబులో తెచ్చుకున్నాను. మీరు పండు కప్పుకో. రేపు పొద్దున చెప్తాం ఆ సంగతి.
మన స్టంట్లో అసలు ఇదే ఉన్నారా కథ ఇక్కడ రాస్తా ఉన్నట్టున్నది. మనకు రాగానే ఒక తెల్ల కనబడ్డది, లోపల పోగానే జీప్ దిగబడ్డది, మళ్ళీ జర తీసాం అటు తిప్పబడ్డా పంచర్ అయింది. అంటే 3 స్టంట్లు జరిగినాయి కదా మనకు ఉన్నాయి. బాబు పుస్తకం ఉంటారు అరే అరే ఏం లేకపోతే ఊర్లో కూడా ఆడు ఎట్లా పోతావు అయ్యా ఇంటికి ఎట్లా పోతావు? ఎట్లా పోతావు రాసుకుంటా పోతావారా? పోరా చూద్దాం ఒక్కని పోరా. మరి పోతా అంటే ఉండు ఇప్పుడు ఒకటి అయితే ఇప్పుడు టైం ఒకటి దాడింది కానీ కడీరా కడి మంచిగా ప్రశాంత్ కూర్చో తిన్నావయ్యా నేను మంచిగా అనుకుని తిన్నావు. టెన్షన్ ఉండే గట్టి ఉరికి ఇప్పుడు మంచి ప్రశాంతత తిందా అంటాను మా బావ అయితే. మరి వాటి గురించి టెన్షన్ పెట్టుకుంటే ఏమవుతుందిరా ఏంటది మనకి తిరా కానీ ముందుకెళ్ళి పోయినప్పుడు అయితే నాకైతే మస్తు భయం. అది ఏందని నాకు అర్థమైతలేదు. చూద్దాం చూద్దాం ఏం టైం లేదు ఒకటే మరి రాని చూద్దాం. నీళ్ళు లేవు మరి కొంచెం దూరం అన్న గడ్డ అంతా నీళ్ళు అన్నీ అయిపోతాయి. ఆ కింద గడ్డి దాని చుట్టూ దూరం అను దాని చుట్టూ కొంచెం దూరం అని అంతా అటు కూడా అరే హరీష్ గాడు మనకు ఒక పెద్ద పని పెట్టిండు. వీళ్ళకి అత్తే ఏదో అయితే అని చెప్పి తెలుసు కావచ్చురా కాబట్టే అట్లా వేసిన వాడు. సరే అయినా మంచిదే మనం దీన్ని ఎట్లేసి విజయవంతం దీన్ని పూర్తి చేసుకోవాలి. వానికి వీడియో కాల్ చేసి చూపెట్టరా వానికి చికెన్ చూపెట్టు వీడియో తీసి పెట్టు వానికి చికెన్ వస్తారా వాడు అత్తడు కష్టంగా వస్తాడు. చికెన్ ఉన్నదంటే వాడు ఎంత దూరం అయినా వస్తాడు ఏతారా బియ్యంగా అడుగుతాను మా ఇంట్లో పోయి చేయాలి. ఆపు 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 చరణ్ ఏది ఎట్లా స్టార్ట్ చేయాలా? అమ్మా ఫస్ట్ వచ్చినావు మొత్తం పంచర్ చేయించినావు టైర్ను. ఈ కడుపు నేను పెట్టు నేను 2 గంటల రాత్రి దయాలెక్క తిన్నేనో ఏమో పువ్వులు పాడాను. ఒక దయ వచ్చిందని పడిట్లేడు అవసరం అన్నది. ఏం చేస్తాను చరణ్? చెట్టు కాడ ఎవరు ఊరికినట్టు అనిపిస్తుందా? అమ్మిస్తారా ఉరుకుతుందా? ఏమంటే తీరా సప్లై ఒక పాలి ఏమేరా ఏం లేరా ఏం లేదు ఏం లేదు. ఊరికినట్టు అనిపిస్తుందా? ఏమే రారా దారా ఇంకా దా. అరే ఇగో ఇక్కడ వాడు చెప్పినట్టు ఉన్నట్టున్నది. మీరు జాగ్రత్త ఉండి ఎడవపులి ఎవడా ఇంటి మీద ఎవరు పోపులి ఒక దగ్గర అందరం ఒక దగ్గర ఉండాలి. మళ్ళీ కూడా ఏంటంటే అరే వంట చికెన్ లాగానే అన్నం కాగానే తీసుకుపోయి పక్క పెట్టింది ఎందుకంటే ఆశపడితే అదే పోకురా పెడిపోకు సగం కూర్చో కాకపోతే సరే ఇంకా తీరా నువ్వు సపరేట్గా కూర్చోరా నువ్వు ఎడుపు కూర్చో అందరూ ఎదురైనా అందరూ ఒక్కరు ఎక్కువాలి అసలు ఒకరు ఏం భయపడకూడదా భయపడితే ఎక్కువ భయపడుతుంది అది మీరు భయపడకు ఓకేనా సరే పెట్టరా
కానీ వంట కానీ అదే కాదు అరే ఆగురా, ఏం భయపడకుల్లి, ఏం కాదు. ఏదో మన ఆట పడితే చూస్తాను, అది మీరు టెన్షన్ పడకుల్లి. ఏ ఆగురా, ఏం కాదు, ఆగు. అరే ఏం కాదు, ఆగురా. మీరు ఏం టెన్షన్ పడకురా, ఏం కాదు దాంతో. అది ఏం చేసేది గట్లే తిరుగుతుంది, గట్లే ఉంటుంది. వంట అయిన తర్వాత కొంచెం పెడదాం, పోతుంది. ఓకేనా, టెన్షన్ పడకుల్లి, భయపడకుల్లి. కాయరా అన్నమవుతుందా? ఏ కూర్చోరా, సపడే వండుకోవాలా వండు. నేను తీసే ఫస్ట్ బయట వేస్తే ఏం కదా, ఆగురా బాబు. చాలు కొంచెం తిప్పి తిండి. చాలా ఇగో బయట పెడదాం దయానికి. గాడి పెడదాం, గట్టు తెచ్చింది అది. ఇట్లు చేసింది కాబట్టి తీసుకో. చికెన్ అయితే మంచి వాసన వస్తుందిరా. వాడు హరీష్ గారు ఉంటే వాడు మనకు దొరికేపోవాడు. కానీ చూద్దాం వాడు వాసన పసిగట్టు రావాలి. తీసుకో ఎంత దుర్పిలు ఆరాదు నువ్వు. రెండు ఎలా ఒకటి తీసేయి, ఒకటి పెట్టుకో. ఏమైంది సరే రైస్ పెట్టి మంచిగా కర్రీ ఫస్ట్ కర్రీ. ఏందిరా ఏందిరా నీకు తినేటప్పుడే గుర్తుకొస్తాయారా అన్ని? ఖాళీగా ఉన్నావు, ఇప్పుడే వస్తుందా? ఏ తొందర పోయిరా పోనాడు. అరే రాగా భయమవుతాను, భయమవుతాను అంటే ఇవాళ వచ్చా కాబట్టి ఎవరు చెప్తున్నా పైన బతుకంటే ఉన్నాయా వచ్చా చెప్తా ఇక్కడ ధ్యానం కనబట్టింది. చికెన్ వాసన మంచిగా వస్తుండే. ఏం చేద్దును, గింత గెటపేసి దయం లెక్క భయపెట్టిన ఒక్కడు భయపడతలేడు. నీ అవ్వ కిరణ్ అన్న గంత భయపడ్డాడు, భయపడతలేడు, ఉరుకుతలేడు. అవ్వ పోయి తిందా నా చికెన్, ఇజ్జత్ అవుతుంది కావచ్చు. అవ్వ మనకి ఇజ్జత్ లేదు, పోదామా? అమ్మని అవ్వ ఈ సంగతి చెప్పాలి. అది దయ్యంగా భూతంగా అలా హరీశ్వర్ కూర్చొని మిక్చర్ పెట్టుకుంటూ వస్తాను. ఏమైందంటే ఈ చికెన్ కూడా ఉన్నాయి కదా, మన చికెన్ అంటే ఇష్టం కదా, మనం పోతే చికెన్ మొత్తం వాడే తిందామనుకోని ప్లాన్ చేసిందట. అమ్మ నాకు అప్పుడే డౌట్ వచ్చిందిరా. వాడు ఫోన్ పట్టుకొని చక్కగా బయటికి పోయినప్పుడే నేనేదో కథలు పడుతుందని డౌట్ వచ్చింది. కానీ ఎందుకో చూసరికి కొంచెం భయం అయింది. కానీ దయ్యాలే చేయలేరా, మొత్తం అయితే వీడే లంగా ఏదో ప్లాన్ చేసిండు. సరే వాళ్ళ సంగతి చెప్పు.
నేను పోతా ఉన్నాను ఒకసారి ఆగుంది సైలెంట్గా ఉంది. నీ అవ్వ సిగరెట్ కూడా అయిపోయింది, చికెన్ లేకుండా అయిపోయింది. పౌడర్ గింత పౌడర్ వేసుకుంటుంది. చికెన్ లేకపోయా మామ చెప్పురా మామ. ఏ సంగతిరా? ఏం లేదు మామ, ఏ వేసిన వేసినవరా? ఏం లేదు మామ, నీకు తెలవా మామ నాకు చికెన్ అంటే ఇష్టం అని. అంత ఇష్టమైన తప్పుడు మాతో రావచ్చు కదరా, ఈ కథలు ఏది పడతావరా? మరి భయపట్టించి ఏ దాకోరా నువ్వు? అదే భయపడిపోతా మొత్తం అనుకున్నావా? అట్నే అనుకున్నావు మామ, నువ్వు అసలు భయపడతావు అనుకున్నావు మామ, కానీ ఇక సారీ మామ, సారీ. నాకు తెలుసురా నీ లంగ కథలు. నువ్వు ఫోన్ పట్టుకొని బయటికి పోయినప్పుడే నేను అర్థం చేసుకున్నా. కాబట్టి చూద్దాం అనుకున్నా, ఏదో కొంచెం భయం అనిపించింది, కానీ చూద్దాం లాస్ట్ దాకా ఎట్లయినా చూద్దాం అని చెప్పి అనుకున్నా. మంచిగా ఉన్నామా? ఈ దయ్యాలు గీయాలు ఏమన్నా నాకు ఎరికే కానీ మంచిగా కథలు పడకు. ఇవి ఎడవలకి వచ్చావరా? మామ ఇవి చిట్టి పిన్నీరా, కొద్దిగా నువ్వే చెప్పురా చినిగిందిరా. ఇగో చీపురు కట్టయితే వాడికి వచ్చి పెట్టాను నేనే, అరే నాకు సంబంధం లేరా భయ్. అరే నీకు దండం పెడతారా, పిండితో మాట్లాడరా, కొడుతుందిరా. అవ్వా ఇప్పుడు దెబ్బలు కూడా తినన్నారా నేను. అరే చూడరా విని దొరికిందా బాబు హాయ్రా. వీడియో అనుకున్నాను కానీ నేను భయపడ్డా. భయపడవారా? అరే వీడి పడ్డ కష్టానికి ఓ 4 ముక్కలు ఎక్కువేరా వీడికి పాపం. అన్న కూర్చోనా? అంతా వీడు చికెన్ కోసం చేసిన బా. కూర్చోనన్న. అరే నేనే హరీష్ గాని రా. మరి ఏదనుకుంటా వీడు ఇక? వీడు అబ్బా అన్న రబ్బర్ బ్యాండ్ ఉన్నదా? ఉన్నా ఇస్తా ఎక్కడిదిరా అయ్యా. నేను భయపడిస్తావారా? నిమ్మలే కదా వానికే పెడదాం నాకు. అరే 3 బాగా అవుతుందిరా ఇప్పుడు తింటా నీకు. నువ్వు ఏవాటి ఎన్ని స్టంట్ అయినా మాకు నువ్వేవాటి తెలుసా, చాలా స్టంట్లు అయినాయి. సరే అయినా మంచిగా మేము నెగ్గి వచ్చినాము, తింటాను. సరే ఓకేనా? ఈ నైట్ మొత్తం ఇక్కడే స్టే చేసినావు. నువ్వు అన్న ఎంత భయం చేసినా ఎంత భయం పెట్టించినా కూడా మేము భయపడకుండా ఉన్నాము. ఈ టైం తింటాను. సరే ఓకేనా? అది నువ్వేవాటారా నీకోసమే అంతా. ఓకే అన్న, డేర్ కంప్లీట్ చేసినావు, చాలా హ్యాపీగా ఉన్నది. దీనికోసం రేపు పొద్దున మనసుకో 2 బీర్లు తీసుకో. ఓకే ఫ్రెండ్స్. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇట్టి అంటున్నావు ఏంట్రా? ఓవర్ యాక్షన్ నోర్మోయ్. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే మీరే చూశారుగా వీడియో, నాకు తెలిసి చాలా బాగా వచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. మీరు కూడా ఎట్లా వచ్చిందో మాకు కామెంట్లో చెప్పండి. సరే దాని పక్కన పెడితే మా హరీష్ ఏం చేసినంటే, ఏదో మేము గేమ్ ఆడుకున్నాం చిన్నగా, ఏంటి ట్రూత్ ఆర్ డేర్. అందులో డేర్ వచ్చింది. మా హరీష్ ఏంది దయ్యాలని ఒక పోవాలి అది అని చెప్పి కొంచెం చెప్పిండు, స్టోరీ చెప్పిండు. సరే మేము చూద్దామని చెప్పి వచ్చినాము. అక్కడ దయ్యం అనుకున్నాం, కానీ దయ్యం కాదు, ఎవరో దయ్యం కాదు. మా హరీషే దయ్యాలకే గెటప్ వేసి చికెన్ కోసం అయితే బాగా తమాషా చేసిండు. అది మీరు చూసిరు కదా, మీకు ఎట్లుందో చెప్పండి. మళ్ళీ మా వీడియోస్ ఇంకా మరొన్న వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే దేవానపేటలో దయ్యం అని ఒకటి తయారు చేసి మా వాళ్ళని భయపెడదాం అనుకున్నాం. చాలా భయవంతుడు, ఈయననే భయపడలేదు. మా టీంలో చాలా ధైర్యవంతుడు, చాలా ధైర్యవంతుడు, కానీ భయపడ్డాడు. సారీ రామన్, ఏమనుకోకు, నెక్స్ట్ టైం నేను రావదేం కూడా కన్ఫామ్గా. సో మీరు ఈ వీడియోని చూసి ఎంకరేజ్ చేస్తే ఇట్లాంటి వీడియోస్ మేము ముందు ఇంకా చాలా పట్టుకొస్తాం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. చిక్కురా కొంగు జారిస్తే మగాడారుదా చూడరా మీరు. దొరికినా బా.